హాయ్ హలో నమస్తే. ఇది చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్త్ బెస్ట్ సీఎం ఆఫ్ ఇండియా. ఇది ఏ సర్వే ఇది? ఇండియా టుడే అనుకుంటా. ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్. ఏమో ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ వీళ్ళు మూడు ఎక్కడ పట్టుకుంటారో మనకైతే తెలియదు. ఓకే, ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ వాళ్ళు బెస్ట్ సీఎం ఎవరని ఏదో దే హ్యావ్ డన్ సమ్ సర్వే. ఆ సర్వే ప్రకారం యోగి ఆదిత్యనాథ్ గారికి బెస్ట్ సీఎం అంటే యోగి ఆదిత్యనాథ్ గారు, కేజ్రీవాల్ సెకండ్ అట, మమతా బెనర్జీ థర్డ్ అట, ఎంకే స్టాలిన్ ఫోర్త్ అంట, చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్త్ అట. సరే, ఈ నలుగురు తర్వాత సంగతి. చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్త్ బెస్ట్ సీఎం అయ్యారు అనేది అప్పుడే ఎలా తెలిసింది అనేది నాకు క్వశ్చన్ మార్క్. అప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే అప్పుడే ఎలాగ బెస్ట్ సీఎం అని ఆయన 2 నెలలు కూడా కాలేదు కదా. ఇప్పుడు మొన్న ఏదో అప్పులు పట్టుకొచ్చేసారు బాగా. ఎందుకు తెచ్చామంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి మేము అప్పులు తెస్తున్నాం అన్నారు. అంటే అర్థం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ చేసిన అప్పుల మీదే వీళ్ళు నడుస్తున్నారే తప్ప, అదే పాలసీలో నడుస్తున్నారు తప్ప ఈయన చేసింది ఏం లేదనే కదా అర్థం. జగన్ అప్పులు తెచ్చాడు మేము తేవట్లేదు అని అంటే ఎస్, యూఆర్ బెటర్ దెన్ జగన్. సేమ్ జగన్ అప్పులు తెచ్చాడు, మీరు అప్పులు తెచ్చారు అంటే హీ డిడ్ నాట్ డూ మచ్ రిగార్డింగ్ డెట్స్. అమరావతికి కూడా 15,000 కోట్ల రూపాయలు అప్పే తీసుకొస్తున్నారు. ఆయన ఎవరో హెల్త్ మినిస్టరు డయేరియా వస్తే జగన్ ప్రభుత్వం వల్ల డయేరియా వచ్చింది అన్నాడు. 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రభుత్వంలో చెత్త కుప్ప వేస్తే దానివల్ల 2 నెలల తర్వాత డయేరియా వచ్చిందని చెప్పేసి ఈయన అంటే అర్థం జగన్ గారి ప్రభుత్వం వేసిన చెత్త కుప్పని 2 నెలలైనా తీయలేదని అర్థం. అవును కదా. మూడోది, మన వర్షాలు పడ్డాయి, ఈ రోడ్లు బాగా నీళ్ళు నిలబడ్డాయి. అక్కలిగిపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళి ఆ బురదలో కూర్చొని రోడ్లు చూడ ఎలా చేశారో మీరు సరిగ్గా చేయలేదు వాటిని అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని ఆయనే రచ్చ చేశాడు. రైట్. ఏంది ఏంటంటే జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు అన్నారు. అంటే జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు, ఆ రోడ్లకి మీరు కూడా ఇంతవరకు వేయలేదనే కదా అర్థం. జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేయలే, మీరు వేయలేదనే కదా అర్థం. రోడ్డు నీళ్ళు నిలబడ్డాయి కదా మన వర్షాకాలంలో. మొన్న ఏదో ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరిగింది కదా, ఆ బ్లాస్టింగ్ జరిగితే జగన్ ప్రభుత్వం వల్ల జరిగింది అన్నాడు. అంటే అదేదో లిక్విడ్ ఏదో లీక్ అయిందని తర్వాత వచ్చింది. ఆ లిక్విడ్ ఏదో లీక్ అయ్యి బ్లాస్ట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. మన జరిగినటువంటి 17 మంది చనిపోయినటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ దాంట్లో. అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు లీక్ అయింది. అది 2 నెలలు కారుతూ ఉందన్నమాట. అది 2 నెలలు కారుతూ ఉండి ఇప్పుడు బ్లాస్ట్ అయింది. అంటే అర్థం జగన్ గారి ప్రభుత్వంలో పడ్డ బొక్కకి మీరు పోడ్చలేదనే కదా అర్థం. రైట్. జూనియర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ లేవేంటి, అడ్మిషన్స్ పర్మిషన్ రాలేదంటే జగన్ ప్రభుత్వం అన్నారు. సరే, జగన్ ప్రభుత్వం చేయలేదంటే మీరు కూడా చేయలేదనే కదా అర్థం. అసలు మీరు ఇంకేం చేయలేదు కదా. హౌ చంద్రబాబు నాయుడు గారు బికేమ్ ఫిఫ్త్ బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అనేది నా డౌట్. మరి వాళ్ళే పారామీటర్ తీసుకుని స్టడీ చేశారో తెలియదు. ఈ 2 నెలల్లోనే బెస్ట్ సీఎం అని ఎలా చెప్పగలిగారో నాకైతే తెలియదు. ఓకే, మిగతావన్నీ ఏమో ఇప్పుడు రోడ్లు, అమరావతి, భవనాలు, కంపెనీలు ఇవన్నీ కూడా పేపర్ స్టేట్మెంట్లే. వస్తాయేమో తర్వాత చేస్తారేమో, వాళ్ళ ప్రభుత్వాలు ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి తర్వాత చేస్తారేమో. ప్రస్తుతానికి పేపర్ స్టేట్మెంట్లే కదా. ఇదిగో అమరావతికి 60,000 కోట్ల రూపాయలు పెట్టి అమరావతి కట్టబోతున్నామని చెప్పేసి 60,000 కోట్ల రూపాయలు పెట్టి అమరావతి కట్టబోతున్నామని మినిస్టర్ చెప్తున్నాడు. ఆ గవర్నమెంట్ వాళ్ళ బడ్జెట్లో పెట్టిందే 15,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. మరి 60,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఎలా పెడతారు? అది ఒక పేపర్ స్టేట్మెంట్. సో ఇట్లా చాలా పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది వర్కౌట్ అవ్వలేదు, పని అయితే స్టార్ట్ కాలేదు. మరి హౌ ఈ బికేమ్ ఫిఫ్త్ బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సరే, పోనీ ఆ స్కీములు ఏమైనా ఉంచారంటే అమ్మఒడి ఎత్తేసారు, ఆరోగ్యశ్రీ ఎత్తేసారు,
రైట్ టు ఎడ్యుకేషన్ కోటా ఎత్తేసారు. మెడికల్ ఇన్ సర్వీస్ కోటా ఎత్తేసారు. ఇవన్నీ చాలా చాలా ప్రోగ్రామ్స్ ఎత్తేసారు. ఎత్తి మరి ఇంక హౌ చంద్రబాబు నాయుడు గారు బికెమ్ ద బెస్ట్ సీఎం, 5th బెస్ట్ సీఎం? అంటే ఈ సర్వేలు ఎలా చేస్తున్నారు అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఈ సర్వేలు ఎలా చేస్తారంటే, బెస్ట్ సీఎం అనేది ఫీల్డ్లోకి వచ్చి ఏం చేశారు, ఫీల్డ్లోకి వచ్చి వీళ్ళు ఏం చేశారు, రోడ్లు వేసారని చెప్పి రోడ్లు మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఎస్ రోడ్లు బాగా వేసారని చెప్పేసి బెస్ట్ సీఎం అని వాళ్ళు అవార్డు ఇవ్వరు. వీళ్ళందరూ ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ ఓటింగ్ పెడతారు. ఆన్లైన్ ఓటింగ్ పెట్టి ఇప్పుడు నేను ఓట్ వేయవచ్చు అనమాట. ఇప్పుడు మనందరం మాటలు 1,00,000 మంది అనుకొని కేఏ పాల్ బెస్ట్ సీఎం అని పెడితే ఎస్ కేఏ పాల్ బెస్ట్ సీఎం అని వచ్చేసింది వాళ్ళకి రిపోర్ట్. ఆ గ్రౌండ్లో నిజంగా అసలు కేఏ పాల్ సీఎంఓ కాదో కూడా తెలియదు. ఆన్లైన్లో వాళ్ళు పెట్టారనుకోండి, మనం నొక్కామనుకోండి, అది బెస్ట్ సీఎం అని పెట్టారు. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా వాళ్ళు బెస్ట్ సీఎం అని పెట్టి అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయనప్పటికి కూడా మోస్ట్ ప్రాబబుల్లీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు బెస్ట్ సీఎం అని చెప్పి ఓట్లు వేసి ఉంటారు. కాబట్టి బెస్ట్ సీఎం అయినట్టు ఇప్పుడు ఆన్లైన్లో బెస్ట్ సీఎం అని చంద్రబాబు నాయుడు గారు. అదర్వైజ్ ఈ హెస్ డన్. ప్రోగ్రామ్స్ ఏమీ స్టార్ట్ కాలేదు, స్కీమ్ స్టార్ట్ అవ్వాలా, ప్రోగ్రామ్లు స్టార్ట్ అవ్వాలా, అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలా, డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వాలా, అమరావతి స్టార్ట్ అవ్వాలి, అన్నీ కూడా డిస్కషన్ స్టేజ్లోనే ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ ఎత్తేసారు, అప్పులు తీసుకొచ్చారు, రైట్? యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కంపెనీలకి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, డబ్బులు ఏంటి ఈ గోల్లో ఉంటే ఈ బెస్ట్ సీఎం అవార్డు ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి? 5th బెస్ట్ సీఎం అనేది ఒక పెద్ద అది చూశాను, అది ఇదేదో పేపర్లో వచ్చింది. ఇది ఓకే, ఇండియా టుడే వాళ్ళ అదే ఆన్లైన్ సర్వేలు అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్ సర్వేలు చేసి చంద్రబాబు నాయుడు గారు 5th బెస్ట్ సీఎం అని పెట్టారు. ఇక మిగతా నలుగురు కూడా దాంట్లో ఒక ఆయనకే సో సర్ప్రైజింగ్, ఆయన పేరు చెప్పడం ఎందుకు మళ్ళీ కాంట్రవర్షియల్ అయిపోయింది అని చెప్పట్లేదు. ఓకే, ఆయనకి అవార్డు రావటం మరి ఈ దేవుడికే తెలియాలి. ఓకే, ఆ నలుగురిలో ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరిగింది.